మేనిఫెస్టోనంట హెలికాప్టర్ లో చదువుకుంటూ వచ్చాడంట. దేనిది మేనిఫెస్టోని హెలికాప్టర్ లో చదువుకుంటూ రావడం ఏంటి? మేనిఫెస్టో మీకు గుర్తుండదా? చంద్రబాబు నాయుడు గారు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మేము తీసుకొచ్చినటువంటి మేనిఫెస్టో నవరత్నాలను ఏదైతే మేము చెప్పామో దాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు మా జగన్ గారు. బైబుల్ గా, ఖురాన్ గా, భగవద్గీతగా భావించి ఇది ప్రజలకు మేలు చేయాలి అని చెప్పి బలంగా నమ్మి దేవన్ నుంచి కూడా ఎక్కడ ఎప్పుడు మర్చిపోలా 100% ఇది ఎలా అమలు చేయాలని చెప్పి పరితపించి పనిచేశారు. ఆ విధంగానే 99% మేనిఫెస్టోని అమలు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. మీరు ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత హెలికాప్టర్ లో మేనిఫెస్టో చదువుకుంటూ పోవడం ఏంటంటే ఆశ్చర్యంగా ఉంది మాకు. అంటే మీకు మేనిఫెస్టో గుర్తుండదా? ఈ హామీలు మీరు ఇచ్చినే కదా, లేదా ఆ టైంకి అప్పటికప్పుడు లేకపోతే ఎవరితో ఉన్న స్క్రిప్ట్ లాగా అది కూడా రాపిచ్చి ఏదో జనవే కదా ఈ పిచ్చి మాటలు ఏం చెప్పినా నమ్ముతారు, మనం ఏం రాసిచ్చినా వింటారు, ఆ స్పీచ్ లో చెప్పేసామంటే అయిపోయిందని అనుకున్నారు. అప్పుడే మీరు మీ చిత్తశుద్ధి ఏంటో అక్కడే కనిపిస్తుంది. మీకు చిత్తశుద్ధి లేదని, మీ కమిట్మెంట్ లేదని అక్కడే అర్థమవుతా ఉంది.